సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే మనం బెల్రైస్ ఇండస్ట్రీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో బెల్రైస్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేసుకోబోయే ముందు ఒక్కసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే అనలైజ్ చేద్దాం. సో నిఫ్టీ ఒక్కసారి ఆ, చూసుకుంటే, సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నామో అప్పుడు కొన్ని లెవెల్స్ అయితే ప్లాట్ చేయడం జరిగింది. మెయిన్లీ ఒక ట్రెండ్ లైన్ అయితే నేను ప్లాట్ చేశాను. సో ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మీరు చూసినట్టయితే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ పైన అయితే ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 24,428 ఒక మంచి లెవెల్ అవబోతుంది. సో ఆ లెవెల్ అయితే క్లియర్గా మీరు వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ మన మెయిన్ స్టాక్ ఏదైతే ఉందో బెల్రైజ్ ఇండస్ట్రీస్, సో దాని గురించి అయితే ఒక్కసారి రీక్యాప్ చేసేద్దాం. సో బెల్రైజ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే ఒక మంచి లెవెల్ ఎప్పుడైతే 200 పైన క్లోజింగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి స్టాక్లో ఒక మంచి మూమెంట్ అయితే కనిపిస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ 200 లెవెల్ మళ్ళీ రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా అక్కడ మంచి అక్యుములేషన్ అయితే పాసిబుల్ అవుతుంది. బట్ 200 ఆల్రెడీ రీటెస్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనకి 220, 235 అండ్ అల్టిమేట్గా 260 దగ్గర అయితే నేను టార్గెట్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను. ఇది మిడ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మంచి స్టాక్ అయితే, ఫండమెంటల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. రీసెంట్ లిస్ట్ అయినా కూడా కంటిన్యూగా ఒక మంచి ర్యాలీ అయితే చూపిస్తుంది. సో ఎలా మూవ్ అవుతుందో మీరు చూసుకుంటే లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ అయితే ఫామ్ చేసుకుంటా స్టాక్ అయితే వెళ్తుంది అనమాట. సో క్లియర్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్స్ 240 అయితే నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నిఫ్టీ కూడా కొంచెం స్టేబుల్గా గ్రీన్లో ఉంది. సో ఇన్ కేస్ కొంచెం మార్కెట్లో కరెక్షన్ ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ రీజన్స్ దగ్గర అయితే ఫోకస్ చేయండి అండ్ అక్యుములేట్ చేసుకోండి. బికాస్ ఓవరాల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నా కూడా, సో ట్రంప్ వచ్చే రోజుల్లో ఇంకొక మీటింగ్ అయితే జరగబోతుంది ఇస్లామాబాద్లో. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ క్రూడ్ ప్రైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రైజెస్ స్టెబిలైజ్ అయ్యే వరకు కొంచెం వోల్టిలిటీ ఉంటుంది. బట్ స్టిల్ ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకోకండి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.